రాజమహేంద్రవరం సాంస్కృతిక వైభవానికి వారసత్వ సంపదకు నిలువుటద్దం. అక్కడున్న హ్యావ్లాక్ బ్రిడ్జి పర్యాటకులకు ఒక ఎమోషన్. ఇక పుష్కర ఘాట్లు, గోదావరి సవడి మధ్య అస్తమిస్తున్న సూర్యుని, నక్షత్రాల వెలుగులు, పండు వెన్నెల్లో ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి మెట్లు. అలాంటి ప్రాంతం ఇప్పుడు సరికొత్త హంగులతో పర్యాటకులను ఆకర్షించేందుకు ముస్తాబవుతోంది. ఒకప్పుడు ఆసియాలోనే అతి పొడవైన రైలు వంతెనగా ఖ్యాతిగాంచిన 127 ఏళ్ల నాటి చారిత్రక నిర్మాణం హ్యావ్లాక్ బ్రిడ్జ్. 100 ఏళ్ల పాటు ప్రయాణ అవసరాలు తీర్చిన ఈ పురాతన వంతెన అధునాతన వినోద పర్యాటక కేంద్రంగా మారబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు ద్వారా సుమారు 94 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి కొత్త హంగులద్దుతున్నారు. వచ్చే ఏడాది గోదావరి మహా పుష్కరాల నాటికి నూతన నిర్మాణాలు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది మొత్తం 2.7 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. గోదావరి నది పైన చాలా పొడవైనటువంటి బ్రిడ్జ్ గా ఇది గుర్తింపు పొందింది. చాలా పురాతనమైనటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి ఈ బ్రిడ్జ్ పైన ప్రస్తుతం పర్యాటక స్పాట్ గా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీర్చిదిద్దుతోంది. కనిపిస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ ని దానిపైన భారీ గడ్డలను కూడా అడ్డంగా వీటిని వేసి వాకింగ్ ట్రాక్ గా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ప్రస్తుతం వాకింగ్ ట్రాక్ నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం సగానికి పైగా ఈ వాకింగ్ ట్రాక్ పనులు అయితే పూర్తి అయిపోయాయి. అతి త్వరలోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ పై మొత్తం 56 స్పాన్లు ఉన్నాయి. ఈ వంతెనను కేవలం నడిచేందుకు మాత్రమే పరిమితం చేయకుండా 10 ప్రత్యేకమైన థీమ్ జోన్లుగా తీర్చిదిద్దుతున్నారు. గోదావరి నదిని చూస్తూ నడిచేలా గ్లాస్ వాక్ వే, వంతెనపై నుంచి నదిలోకి జాలువారే కృత్రిమ జలపాతాలు, AI సాంకేతికతతో టైమ్ ట్రావెల్ టన్నెల్స్, 3D హోలోగ్రామ్ జంతు ప్రదర్శనశాల, అద్భుతమైన జలచరాల అక్వేరియం సహా టన్నెల్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్ర సంస్కృతి, జానపద కళలు ఉట్టిపడేలా వంతెన స్పాన్లపై క్రాఫ్ట్ బజార్లు, గోదావరి రుచులను అందించే ఓపెన్ ఎయిర్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. నక్షత్ర వీక్షణ కోసం ప్రత్యేక స్పేస్ జోన్, నదిపై ప్రశాంత వాతావరణంలో యోగా చేసుకునేందుకు అంతర్జాతీయ స్థాయి యోగా సెంటర్లు రాబోతున్నాయి. ఈ వంతెనకు సమీపంలో ఉన్న పుష్కర్ ఘాట్ ను ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా సర్వాంగ సుందరంగా మారుస్తున్నారు. ప్రతిరోజు జరిగే గోదావరి హారతిని వీక్షించేందుకు రోప్వే స్టేషన్లు ఏర్పాటు చేసి వంతెనను, ఘాట్ ను ఒకే గొలుసుగా అనుసంధానిస్తున్నారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ప్రధానంగా మనకి పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గా ఏర్పడాలనేటువంటిది ఆలోచన. దాని మీద తూర్పు చాళుక్యులు గాని, రాజరాజ నరేంద్రుడు గాని, అదేవిధంగా నన్నయ్య తెనిగించినటువంటి ఆంధ్ర మహాభారతం గురించి గాని, వీటన్నిటికీ సంబంధించినటువంటి చరిత్రని, మన యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని చూపించేటువంటి ఒక జోన్ ఉంటుంది. చిన్నపిల్లలకి అవసరమైనటువంటి కొన్ని స్పోర్ట్స్ జోన్ కూడా ఉంటుంది. కఫ్టేరియా ఉంటుంది. గోదావరి అందాలను చూస్తూ కాఫీ తాగే విధంగా ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి ఆ బ్రిడ్జి లంక మీదకి మెట్ల ద్వారా కిందకి దిగేలాగా ఏర్పాటు చేస్తున్నాం. రేపొద్దున పుష్కరాలకు వచ్చే వాళ్ళు వసతి కల్పించే విధంగా టెంట్ హౌస్ ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా అక్కడ సాహస ప్రియుల కోసం వాటర్ స్పోర్ట్స్, థ్రిల్లింగ్ రైడ్స్ తో కూడిన అమ్యూజ్మెంట్ పార్క్, అందమైన గోల్ఫ్ కోర్స్, అంతర్జాతీయ స్థాయి కాటేజీలు, కేరళ తరహాలో బోట్ హౌసులు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు మధురానుభూతులు మిగలనున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడం సహా రాజమహేంద్రవరం అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందనుంది. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.